హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చికెన్ ఫ్రై అనమాట. ఈ చికెన్ ఫ్రై ఏంటి అంటే ఇది పేషెంట్స్ అయినా తినొచ్చు, అలాగే పచ్చి బాలింతలైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. అలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. అయితే ఇది బాలింతలకు కానీ పెట్టాలి అనుకుంటే ఇందులో నేను ఆనియన్స్ వేసాను కదా, ఆనియన్స్ వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయతో మాత్రం ఫ్రై చేసుకోవాలి. లేదు మామూలు ఎవరైనా తినొచ్చు. ఇది పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు నాకు తెలిసినంత వరకు. చూడండి, ఇది పీస్ చూస్తే ఎలా చూడండి, మొత్తం ఎంత బాగా ఫ్రై అయిపోయింది చూసారా. మనం ఒక చుక్క కూడా వాటర్ దీనిలో అయితే యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండా మొత్తం అంతా అలా ఆయిల్లోనే ఫ్రై అయ్యింది. కాబట్టి ఇది ఎవరికి పెట్టినా కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట చెప్పొచ్చు. ఓకే, ఇంకా ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఇలా ఖాళీ బౌల్ అయితే తెచ్చుకొని 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ కిలో చికెన్కి అందులోంచి బోన్స్ కాస్త తీసేసి ఓన్లీ బోన్లెస్ అనమాట అన్నీ ఒకే సైజులో ఇగోండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఒకే దీంట్లో బాగా ఫ్రై అవుతుంది కదా. సో అందుకని చెప్పి ముందైతే ఇగోండి ఇలా అన్నీ ఒకే సైజులో పీసెస్ కింద కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే దీనికి ఈ ఫ్రైకి అంటే చికెన్కి సరిపోయినంత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్కి మళ్ళీ వేసుకుందాం. అయితే రెడ్ చిల్లీ పౌడర్, ఇది కర్రీకి సరిపోయినంత ఫుల్గా వేసేస్తున్నాను ఇప్పుడే రెడ్ చిల్లీ పౌడర్ అనేది. అలాగే కాస్తంత పసుపు, కాస్త కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ముందైతే ఇలాగా డ్రైగానే మనం పూర్తిగా ఇందులోంచి వాటర్ లేకుండా ఏమీ లేకుండా పూర్తిగా తీసేస్తాం కదా. తీసేసిన ఇలా డ్రైగానే ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. అయితే తర్వాత దాని మట్టుకు అదే వాటర్ అనేది చేరుతుంది కదా. మనం ఎంత బాగా క్లీన్ చేసి పెట్టినా వాటర్ లేకుండా అందులో కొంచెమైనా వాటర్ అనేది చేరుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను పూర్తిగా డ్రైగా వచ్చేటట్టు చూడండి, ఎంత డ్రైగా వచ్చేటట్టు ముందైతే నేను చేస్తున్నాను. ఇలా చేశారు అంటే పచ్చి బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టినా వాళ్ళు తినొచ్చు. అలానే పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టినా తినొచ్చు. అలా వాళ్ళకి బాగా అయ్యేటట్టు మనకి ఇది చేస్తున్నాను అనమాట. మనం మామూలు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కన్నా ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి ముందైతే ఇగోండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది 1 or 2 hours ఇలా ఉంచుకున్నాము అంటే బాగా మొత్తం ముక్కకి బాగా ఈ ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పేసి ముందు ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేస్తాను. 1 or 2 hours గ్యారంటీ ఉంచుకోవాలన్నమాట. మనం 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇవ్వండి ఇలా ఉంది. ఆనియన్స్ అయితే ఇవ్వండి ఇన్ని ఆనియన్స్ పడుతుంది. సో అందుకని చెప్పి ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం పూర్తిగా డ్రై పీసెసే వేసాం కాబట్టి ఇంత ఆయిల్ అయితే పడుతుంది. ఇది 3 tablespoons అంత ఆయిల్ అయితే ఇది. ముందైతే ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ వేసేద్దాం. ఆనియన్స్ వేసాం కదా, ఈ ఆనియన్స్ సరిపోయినంత కాస్తంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసి మనం ఇది ఇంకా మూత పెట్టి ఉంచుకుందాం కాసేపు. లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవ్వలేదు. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా బాగా. ఇటువంటి స్టేజ్లో ఇంకా చికెన్ మొత్తాన్ని వేసేద్దాం. ఇందులో చికెన్ వేసాక కలపకుండా ఇలాగా 1-2 minutes మూత పెట్టి ఉంచామంటే దానికి అదే విచ్చుకుంటుంది కదా, అప్పుడు మనం మళ్ళీ తీద్దాం. ఇప్పుడు ఇంకా ఒక్కసారి అయితే మూత తీసి చూద్దాం. అది వాటర్ కాస్త రిలీజ్ అయ్యి ఉంటుంది కదా. ఇంకా ఇది ఇలా ఇంకా సిమ్లో ఫ్రై అవ్వడమే. ఎందుకంటే ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది.
మనం ఇందులో వేయాల్సింది అంటే ఇంకా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. మిగతా దీనికి ఏమీ వేయాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉండదు. వేస్తే కాస్త మసాలా గుండా వేసుకోవాలి అంతే, ఇంకెక్కువ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇది ఇలా లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవ్వడమే. ఇంకా ఇప్పుడు ఒకసారి మూత తీసుకోవద్దాం. చూడండి, గ్రేవీ ఆయిల్ సపరేట్ అయిపోవచ్చింది కదా. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ రెండు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ అయితే పడుతుంది. చూడండి, అలానే ఆనియన్ పేస్ట్ ఇలా చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసేయడం. ఇంకా వేసేసి బాగా కలుపుకుంటే బాగా మిక్స్ చేసుకోవడం. ఇంకా ఇది ఇలా ఇంకా లో ఫ్లేమ్లో అలా ఫ్రై అయ్యింది అంటే మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే మనకు ఆయిల్ గ్రేవీ సపరేట్ అయిపోయిందో అలానే మళ్ళీ సేమ్ సపరేట్ అయ్యే వరకు మనం ఇలా పెట్టుకోవాలి. ఇంకా దేనికి సపరేట్ అయిపోయిందంటే మన కర్రీ అనేది ఫ్రై పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా ఒక్కసారి అయితే మూత తీసి చూద్దాం. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినట్టే. ఈ స్టేజ్లో ఉండగా గుండగా తరుక్కుని పచ్చిమిర్చిని, కరివేపాకు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అయిపోకుండా పంటికి తగులుతూ ఉంటే క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఇలాగా మనం మూత పెట్టి ఉంచుకుంటే ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఇంకా క్రంచీగా తయారవుతుంది కదా. అప్పుడు చూద్దాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి, ఎంత బాగా అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడం. ఇంకైతే ఇప్పుడు అయితే ఈ స్టేజ్లో ఉండగా ఇంకాస్త కరివేపాకు బాగా తుంచుకొని వేసుకున్నామంటే ఇటువంటి ఫ్రైస్లో దేనిలో అయినా కరివేపాకు అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కదా. అయితే ముందు మనం పోపు పెట్టేటప్పుడు కానీ ఫ్రై చేసేసాము అంటే దాని స్మెల్ అనేది అంతగా రాదు. ఈ స్టేజ్లో ఉండగా మనం కరివేపాకు అనేది ఇలా వేసుకున్నామంటే చూడడానికి చాలా బాగా కనబడుతుంది, తినడానికి కూడా మంచి టేస్ట్ తగులుతుంది, వాసన కూడా మొత్తం కర్రీ మొత్తం మంచి వాసన అయితే పట్టేస్తుంది. ఇప్పుడు కాస్తంత గరం మసాలా పొడి అయితే వేసుకుందాం. చూడండి, కాస్తే వేస్తున్నాను. అయితే వేసేసి ఇది మనం ఒక్కసారి కలిపి దింపేయడమే. ఇంకా అయిపోయింది, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదండి, ఇంకా దింపేసాం కదా. ఇంకా ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను, ఇందులోకి వేసేసుకోవడమే. ఇంకా వేడి అన్నంలోకి రసంతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.